నీట్ ఫలితాలపై తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీ ర్యాంకులను ప్రకటించిన సిబిఎస్ఈ రాష్ట్ర ర్యాంకులను వెల్లడించలేదు. ఏపీలో వారు ఏ స్థానంలో ఉన్నారో తెలియక సీటు వస్తుందా లేదా అంటూ నిపుణులు శిక్షణా సంస్థల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రవేశ ప్రకటన వచ్చిన తరువాత రాష్ట్ర స్థాయి ర్యాంకులపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ విద్యార్థులను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. ప్రశ్నాపత్రం నుంచి ఫలితాల వరకు విద్యార్థులను రోజుకో సమస్య వేధిస్తోంది. న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఫలితాలు విడుదల చేసినా విద్యార్థుల్లో గందరగోళం మాత్రం పోలేదు. నీట్ ఫలితాలను వెల్లడించిన సిబిఎస్ఈ జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీ ర్యాంకులను ప్రకటించింది. రాష్ట్ర స్థాయి ర్యాంకులు ఇవ్వకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు జాతీయ కూటమిలో లేనందున రెండు రాష్ట్రాలు సొంతంగా ప్రవేశాలు నిర్వహించుకోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల కోర్సుల్లో తెలుగు విద్యార్థులకే ప్రవేశాలుంటాయి. మంచి ర్యాంకు వచ్చిన వారు తమకు ఖచ్చితంగా సీటు వస్తుందన్న ధీమాతో ఉన్నారు. జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు వచ్చిన వారికి రాష్ట్ర స్థాయిలో తమ స్థానమేంటో అంతుపట్టడం లేదు. నీట్ జరగడం ఇదే మొదటిసారి అయినందున గత ఫలితాలతో పోల్చుకుని విశ్లేషించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ఇవాళ మోస్ట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్లో చాలా అన్రెస్ట్ ఉందండి. బికాస్ ఆఫ్ ద ర్యాంకింగ్, స్టేట్ ర్యాంకింగ్ ఇవ్వకపోవడంతో 10,000 ర్యాంకు, 20,000 ర్యాంకు, 30,000 ర్యాంక్ చూసేసరికి సీట్ గెటింగ్ వస్తుందా మనకి ఏపీ కానీ తెలంగాణ కానీ అనే కన్ఫ్యూజన్ అయితే చాలా మందిలో ఉంది. అలాగే ఇవాళ క్వాలిఫైయింగ్ నంబర్ 131 కట్ ఆఫ్ ఇచ్చారండి. 6.5 lakh స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు త్రూ అవుట్ ద కంట్రీ. ఈ రిజల్ట్ చూసుకుని కంగారు పడే పేరెంట్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ జస్ట్ సింపుల్ గైడెన్స్ అండి. నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనకు కొంత క్లారిటీ వస్తుంది. హోప్ఫుల్లీ స్టేట్ లెవెల్ రిజల్ట్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మన సిట్యుయేషన్. దేశంలో మొత్తం 473 కళాశాలల్లో 63,920 ఎంబీబీఎస్, 308 దంతవైద్య కళాశాలల్లో 25,730 సీట్లున్నాయి. తెలంగాణలోని 23 కళాశాలల్లో 3,200 ఎంబీబీఎస్, 3 దంతవైద్య కళాశాలల్లో 300 బీడీఎస్ సీట్లున్నాయి. ఏపీలో 33 కళాశాలల్లో 4,150 ఎంబీబీఎస్, 23 దంతవైద్య కళాశాలల్లో 2,130 సీట్లున్నాయి. 450 పైగా మార్కులు వచ్చినప్పటికీ జాతీయ స్థాయిలో ర్యాంకు వేలల్లో వచ్చిందని, రాష్ట్రంలో సీటు వస్తుందా లేదా అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, శిక్షణా సంస్థలు నిపుణుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 470 or 475 మార్క్స్ వస్తే ఓయూలో వచ్చే అవకాశం ఉందండి. ఓపెన్ కేటగిరీలో అంటే 470 మార్క్స్, 475కి 35,000 ర్యాంక్ అరౌండ్ ఉన్నారు ఇప్పుడు. ఈ డేటా అంతా వీఆర్ లుకింగ్ అట్ ఎవ్రీ ఇయర్ శ్రీ చైతన్య స్టూడెంట్స్. అదే కాకుండా బి కేటగిరీ స్టూడెంట్స్కి కంట్రీ వైడ్ there is availability of 20,000 seats in the country. They have much more opportunity. So that's a relief to all the parents and the students, I think. రాష్ట్ర స్థాయి ర్యాంకులపై స్పష్టత వచ్చేందుకు మరో 2-3 వారాలు పట్టొచ్చని తెలుస్తోంది. రాష్ట్ర విద్యార్థుల మార్కులు, ర్యాంకుల వివరాల కోసం సిబిఎస్ఈతో ఆయా కళాశాలల యాజమాన్యాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. జూలై 2వ వారంలో వైద్య విద్య ప్రవేశాల ప్రకటన జారీ కానుంది. ఆ తర్వాత రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వేర్వేరుగా ప్రవేశ ప్రకటనలు ఇవ్వనున్నాయి.